సమాజంలో ఒక మంచి మాట వింటూ ఉంటాం, మానవ సేవయే మాధవ సేవ. అంటే మనిషికి చేసే సేవ దేవునికి అందుతుంది అని. మరి ఈరోజు సమాజంలో మనిషి పట్ల ఎలాంటి సేవ చేస్తున్నాడు చెప్పండి? మనిషికి చేయాలి సేవ. దేవుడు సేవలను అందుకునేవాడుగా ఉన్నాడా? ఉన్నాడు. ఎలాంటి సేవలు? మీ ధనంతో ఆయనకి సేవలు అవసరం లేదు, మీ బంగారాలతో ఆయనకి సేవలు అవసరం లేదు, మీ భూములతో ఆయనకి సేవలు అవసరం లేదు, మీ అన్నపానములతో ఆయనకి సేవలు అవసరం లేదు. మరి ప్రభువా నీకు ఎలా సేవ చేయాలి మేము అని ఒకవేళ అడిగితే, నిజంగా సూటిగా దేవుడు ఈ మానవులతో చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నీ పొరుగునున్నాడే నీ సహోదరుడు, వాడు నా కుమారుడే, వాడికి చెయ్యి. ఈరోజు సమాజంలో ఎంతోమంది బట్టలు లేక చలితో బాధపడుతున్నారు, అన్నం లేక ఆకలితో బాధపడుతున్నారు, నీళ్లు లేక దప్పికతో బాధపడుతున్నారు, ఎన్నో అవసరతలతో రోగాలతో బాధపడుతున్నారు. వాళ్ళని ఏ రోజైనా మీరు పరామర్శిస్తున్నారా? కనుక ఈరోజు ఈ పవిత్ర గ్రంథమైన బైబిల్ నేర్పిస్తున్న సంగతులు ఏంటో తెలుసా? మతం కాదరా. బైబిల్ నేర్పించేది మతం కాదు, మానవత్వానికి మించిన దైవత్వం అంటారు దానిని. అంటే దేవుని యొక్క తత్వం మనుషులలో రావాలి, దేవుని యొక్క తత్వం గుణం మనుషులలో ఉండాలి. అంటే ఒక మనిషిని చూడగానే దేవుడండి అనాలి. నిజంగా ఈరోజు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడుగానే ఉన్నారండి. కారణం ఏంటంటే, నిజంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఈ రాష్ట్రంలో ఆయన చేపడుతున్న కార్యక్రమాలను పరంపర మనం చూడగలిగితే, ప్రతి ఉదయాన్నే లేవగానే ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళకు ఒక శుభవార్త అని పేపర్లోని న్యూస్లోని ఆ పదాలు చదువుతున్నప్పుడు ఎంతగానో ఆనందం అండి. స్త్రీలకు ఆయన చేసే ఎన్నో కార్యక్రమాలు, వృద్ధులకు ఆయన చేసే ఎన్నో కార్యక్రమాలు, ఏమండి పురుషులకు ఆయన చేసే ఎన్నో కార్యక్రమాలు, అలాగే లారీ డ్రైవర్లకు ఆయన చేసే ఎన్నో కార్యక్రమాలు. అంటే సమాజంలో ఉన్న ఎందరికో రకరకాల వర్గాలకు చెందిన వాళ్ళకి ఆయన ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిలో నాకు నచ్చిన ఒక గొప్ప అంశం చెప్పమంటారా? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారో తెలుసా? నన్ను ఓటు వేసి గెలిపించిన ప్రజలకే కాదండి, నాకు ఓటు వేయని వారికి కూడా నేను సేవ చేస్తాను అని. నిజంగా ఎంత గొప్ప మాట! నీకు ఓటు వేసిన వారికే ఒకవేళ నువ్వు చేస్తే, ఆ వర్గానికే ఒకవేళ నువ్వు సహాయ కార్యక్రమాలు చేస్తే నువ్వు పక్షపాతి అవుతావు. ఈ గుణం ఎవరికి ఉంటుందో తెలుసా? ఒక్క దేవునికే ఉంటుందండి.